ఏపీ ముఖ్యమంత్రి జగన్పై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో ఘర్షణ వాతావరణం ఉంటే జగన్ విదేశీ టూర్ వెళ్లడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఆదేశాలతోనే ఏపీలో దాడులు జరుగుతున్నట్లు శ్రీనివాసరావు ఆరోపించారు. దేశ భద్రత ప్రమాదంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. భద్రాద్రి జిల్లా మనుగురులో పోలీసులు భూపాలపల్లి వాసి దొరశెట్టి స్వామి నిరంజన్ను పట్టుకున్నారు. స్వామి గతంలో మనుగురు, భద్రాచలంలో చోరీలు చేసినట్లు గుర్తించారు. జైలుకి వెళ్లి ఈ నెల 7న బెయిల్ వచ్చినట్లు మనుగురు సీఐ సతీష్ తెలిపారు. స్వామి నుండి పల్సర్ బైక్, 9 తులాల బంగారం, 10 తులాల వెండి, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నట్లు సీఐ చెప్పారు. చిత్తూరులో ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా నిర్వహించేందుకు మాక్ డ్రిల్ చేసినట్లు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. గాంధీగూడల వద్ద ఆర్మూడ్ రిజర్వ్ పోలీసులు, ఎస్టీఎఫ్ సిబ్బంది మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ నిర్వహించారని అన్నారు. ఓట్ల లెక్కింపు రోజు ఆందోళనలు, విధ్వంసాలకు పాల్పడితే పోలీసులు తీసుకునే చర్యలపై మాక్ డ్రిల్ ద్వారా వివరించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో జూన్ 8న జరిగే జాతీయ లోక్ అదాలత్ను సక్సెస్ చేసేందుకు ప్రభుత్వాధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. పట్టణ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రాంగణంలో మెజిస్ట్రేట్ పర్వతం రవి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. కోర్టులో పెండింగ్ కేసులు ఇరుపక్షాల సమ్మతితో లోక్ అదాలత్లో పరిష్కారం అవుతాయని సీఐ తెలిపారు. పెద్దపల్లిలోని పలు ఫెర్టిలైజర్ షాపులపై వ్యవసాయ శాఖ పోలీసులు సంయుక్తంగా ఆకస్మికంగా దాడులు చేశారు. అధికృత డీలర్ల వద్ద మాత్రమే రైతులు విత్తనాలు కొనుగోలు చేయాలని పెద్దపల్లి వ్యవసాయ అధికారిని సూచించారు. కొన్న విత్తనాలకు డీలర్ వద్ద రసీదు తీసుకోవాలన్నారు. నిషేధిత పత్తి విత్తనాలు అమ్మినా, కొన్నా పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని సీఐ హెచ్చరించారు.